అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర పురస్కార గ్రహీతలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా సన్మానించారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆహారం, తాగునీరులాగే పరిశుభ్రతను కూడా నిత్య జీవితంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛతలో ముందుండే వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, వచ్చే ఏడాదికి మరిన్ని పురస్కారాలను సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. స్వచ్ఛతలో కొత్తపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. మన నియోజకవర్గం, మన గ్రామాలు, మన కార్యాలయాలు, మన హాస్పిటల్స్, మన స్కూళ్ళు, విద్యాలయాలు, మన పరిశ్రమలు, మన గ్రామాలు అన్నీ కూడా అందంగా స్వచ్ఛగా తయారవుతాయనేది ఆ సంకల్పం మనందరం చెయ్యాలనే దానికోసం ఈనాడు మనం ఇక్కడ ఈ చిరు కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి స్వచ్ఛ గ్రామ పంచాయతీగా రాష్ట్రంలో 6 గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తే లొల్ల గ్రామం, ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామ సర్పంచ్ గారు కాయల జగన్నాథం గారు, వారి కార్యదర్శి ఆచార్యులు గారు ఇరువురు ఎంపికయ్యారు. అది మనందరికీ, మన నియోజకవర్గానికే 6 పంచాయతీలు రాష్ట్రంలో ఎంపిక చేస్తే ఒక పంచాయతీ మన నియోజకవర్గం లొల్ల గ్రామ పంచాయతీ వచ్చినందుకు హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వచ్ఛ అంగన్వాడీగా జిల్లా లెవెల్లో జొన్నాడ అంగన్వాడీ సెంటర్ నుంచి ఆదిలక్ష్మి గారు, ఆదిలక్ష్మి గారు స్వచ్ఛ అంగన్వాడీ లేచి నిలబడినమ్మా, వారిని కూడా హృదయపూర్వకంగా స్వచ్ఛ అంగన్వాడీగా సెంటర్ని తీర్చిదిద్దడంలో వారు చేసిన కృషికి వారిని కూడా అభినందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నారు.